ప్రతి చేనుకి నీళ్ళు ఇవ్వడం ప్రభుత్వాల వల్ల కాదు. కాలువలు అంత పెద్ద ఎత్తున కట్టించలేరు. అందుకని బోర్లతో తీసుకుంటారు. అయితే ఆ బోర్లు అన్ని చోట్ల సాధ్యం కాదు. ప్లస్ బోర్ల కాస్ట్ ఎక్కువ. దీనికి పరిష్కారం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రతిపాదించింది. అదేంటయ్యా అంటే నీటి కుంటలు. ప్రతి పొలంలో 1 ఎకరం పొలం అంటే 4800 గజాలు. అందులో ఒక 300 గజాలు 500 గజాలు దాంట్లో పంట వేయడం మానేసి ఒక కుంటగా తయారు చేసి, అంటే ఓ చెరువులాగా, ఏ పొలానికి ఆ పొలం చెరువుని కుంట అని పిలుచుకునేటువంటి నీటి కుంట. దానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. దాదాపు 40-50 వేల రూపాయలు డబ్బులు ఇస్తుంది. దాంతో ఈ నీటి కుంట కట్టుకుంటే సాధారణంగా ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలోనే ఉంది. అకస్మాత్తు కుండపోత వర్షాలు వచ్చేస్తాయి, ఓ వారం రోజులు కుమ్మేస్తాయి, మళ్ళీ ఆ తర్వాత కరెక్ట్గా అవసరమైనప్పుడు నీళ్లు రావు. ఇదే సమస్య. ఈ నీళ్ళని ఒడిసి పట్టుకోగలుగుతారా? ఆ ఒడిసి పట్టుకోవడానికే ఈ నీటి కుంట. ఈ నీటి కుంటల పథకాన్ని గతంలో జగన్ టైంలోనూ వచ్చింది, కానీ వాళ్ళు సీరియస్గా తీసుకోవాలి. అమలు చేసేవాళ్ళు చేయించుకున్నారు అంతే. అదే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావడం, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ దీని మీద శ్రద్ధ వహించడం, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగపు వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని 1,50,000 నీటి కుంటలకు సంబంధించినటువంటి పథకం ఇనాగరేషన్. ఇందులో ఆ నీటి కుంటలు అంటే లైక్ ఏ పొలానికి ఆ పొలం చెరువు, తద్వారా నీళ్లు వర్షం వచ్చినప్పుడు అక్కడ ఒడిచి పట్టుకోవడం. దీనికి ఆ కుంటలోకి నీళ్ళు వచ్చేలాగా దీన్ని తీసుకోవాలి, మన అక్కడ ఉన్నటువంటి గుంటలాగా తవ్వుకోవాలి. అంటే మనకేమంటుంటాము, వారంటుంటాం. మన ఇళ్లల్లో కూడా చెట్లు పెంచుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ నీళ్లు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు పోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటారు. అట్లాగే ఇక్కడ నీళ్ళని ఆ కుంటలోకి దాని చుట్టూ కూరగాయలు కూడా పండించుకునేటట్టు, నీళ్ళు ఉన్న చోట కూరగాయలు పండించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది? రైతుకి అదనపు ఆదాయం వస్తుంది. ఈ అద్భుతమైనటువంటి ఆలోచనని అమలు చేస్తున్నారు. తాజాగా ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం.